కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధి వివేకానంద నగర్లోని శ్రీ సాయి చైతన్య హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసే కార్యక్రమాన్ని ఈరోజు స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు సుజాత మేడం మాట్లాడుతూ అంతరించిపోతున్న సాంప్రదాయాలను గుర్తు చేసేలా మా హై స్కూల్లో 2016 సంవత్సరం నుండి తల్లిదండ్రులకు పాదపూజ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అలాగే పిల్లల స్వహస్తాలతో తల్లిదండ్రులకు అన్నప్రసాదాలను వడ్డించేలా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మంచి సంబంధాలు ఏర్పడతాయని, అలాగే వెనకటి రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలకున్న ప్రేమ అనురాగాలు తిరిగి వారి కళ్ళకు కట్టేలా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది విద్యార్థుల తల్లిదండ్రులను శాల్వాలతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్సు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ అండి, ఎం శ్రీనివాస్, శ్రీ సాయి చైతన్య హై స్కూల్, వివేకానంద నగర్, బోరబండ. ఈరోజు 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా వారి తల్లిదండ్రులని సన్మానిస్తూ వారిని పాదపూజ అంటే పిల్లల చేత పాదాలను కడిగించి సన్మానం చేసి వాళ్ళ చేత భోజనాలు పెట్టించి వారి ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయాలని మా విద్యార్థులందరినీ కూడా పిలిచి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మా ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి విశేష స్పందన కలిగి చాలా అభినందనలు తెలియజేశారు. ఇది 2016 సంవత్సరం నుండి కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ జరుగుతూ ఉంది. ఎందుకంటే మన సాంప్రదాయం, సంస్కృతి పిల్లలకు కూడా తెలియాలి. తల్లిదండ్రులు అంటే భక్తి పారవశ్యం కానీ భక్తి బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా కనీసం ఈ రోజైనా మోటివేషన్ అయ్యి వాళ్ళ భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు చెప్పే అన్ని ఆలోచనలు అన్ని విధాలుగా పంచుకుంటారని కోరికతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తల్లిదండ్రులకి, మా విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మదర్కి కానీ మా మదర్ని కూడా ఈరోజు నేను కూడా పాదపూజ చేసి సన్మానం చేయటం జరిగింది. అది నాకెంతో అనుభూతినిచ్చింది. అలాగే నా పిల్లలు కూడా నన్ను కూడా మా మిస్సెస్ మా పాదాలు వాళ్ళు కడిగి వారు మంచి అనుభూతిని పొందినట్టుగా వాళ్ళు చెప్పడం ఇది చాలా సాంప్రదాయంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
మొత్తం 120 మంది స్టూడెంట్స్ ఉండగా 240 మంది పేరెంట్స్ వచ్చారు. వారందరికీ కూడా సాల్వుతో సన్మానించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, వారికి భోజన సౌకర్యాలు చేయించడం, ఈ సాంప్రదాయాల గురించి చెప్పడము, వారి యొక్క విశిష్టత గురించి, వారి యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మేము తెలియజేయడం జరిగింది. సో పిల్లలందరూ కూడా ఒక మంచి మోటివేషన్ కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ మంచి అభినందనలు అందుకోగలుగుతున్నాం. శ్రీ సాయి చైతన్య 2016 నుండి ఈ పాద పూజ అంటే 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా మహాపాద పూజోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరికీ సాయి చైతన్య స్కూల్ తరపున ప్రతి సంవత్సరంలో వచ్చిన ప్రతి పండుగని కూడా సెలబ్రేట్ చేస్తూ, అలాగే ఫుడ్ ఫెస్టివల్ అని కానీ ఎన్నో యాక్టివిటీస్, కలర్ డేస్, ఫ్రూట్స్ అని, విజిటబుల్ డేస్ అని, అలాగే మదర్ టచ్ అంటే పిల్లలు కళ్ళ గంతలు కట్టి, పేరెంట్స్ కళ్ళ గంతలు కట్టి వారి యొక్క చేతుల స్పర్శతో వారిని ఐడెంటిఫై చేయడం అనేది మా తల్లిదండ్రుల యొక్క విపరీతమైన స్పందన. వారు ఎమోషనల్కి గురయ్యి మంచి కార్యక్రమాలు మా స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారంతా కూడా అభినందించడం, మా స్కూల్కి 2000 మంది విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఉండడం